చెప్పడం చూసాం. ఆ 3,500 కోట్లలోనే చాలా మోసాలు జరిగాయని, దాంట్లో స్కామ్ జరిగిందని అయితే అప్పుడున్న లెఫ్టినెంట్ గవర్నర్ అయితే సిబిఐకి అయితే ఆ కేసుని అప్పచెప్పడం చూసాం. ఆ కేసులో అయితే చాలామంది అరెస్ట్ అవ్వడం కూడా చూసాం. చాలామంది అయితే ఓవరాల్గా ఇంకా అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తారని అనుకున్నారు. కానీ ఈ ఎలక్షన్ల ముందు, పార్లమెంట్ ఎలక్షన్ల ముందు అరెస్ట్ అవుతారని ఎవరు ఊహించలేదు. కానీ కేజ్రీవాల్ని అయితే అరెస్ట్ చేయడం చూసాం మనమైతే. ఇంకా దాంట్లో ఏదైతే లైసెన్సులు ఉంటాయో, మన మద్యం షాపులు పెట్టుకోవాలంటే లైసెన్స్ తీసుకోవాలి. ఆ లైసెన్స్ లక్షల నుంచి కోట్లకైతే పెంచడం కావచ్చు, లేకుంటే ఏదైతే ఒక ఫుల్ బాటిల్ ఉంటుందో దాన్ని డబల్ చేయడం కావచ్చు, రేటు కావచ్చు. ఎందుకంటే 500 ఉన్న బాటిల్ని 700 చేయడం కావచ్చు. ఇలా అయితే చాలా దాంట్లో అయితే వాళ్ళు ఆరోపణలు అయితే ఎదుర్కొన్నారు. ఓవరాల్ చూసుకుంటే ఈ దర్యాప్తులో ఎక్కువగా కేజ్రీవాల్ మీద ఎక్కువ భారం పడుతూ వచ్చింది. ఎందుకంటే వాళ్ళ మంత్రులు చాలామంది ఎక్కువ మంది అరెస్ట్ అయ్యారు. పక్క వాళ్ళ కన్నా కూడా ఎక్కువ వాళ్ళ మంత్రులు కావచ్చు, లేకుంటే వాళ్ళ ఎమ్మెల్యే